హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చరణ్ అండ్ అద్వితాకి వచ్చిన గిఫ్ట్లు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇంకా మాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వ్లాగ్ అయితే చేశాము. మా ఫంక్షన్ వీడియోస్ అన్నీ చూసారు కదా, ఇంకా గిఫ్ట్లు కూడా చూసాయండి. ఇంకా ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాము. ఇంకా ముందైతే అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాము. అద్వి అయితే నిద్రపోతా ఉన్నింది. ఇంకా మేము ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొని వద్దామన్న టయానికి అయితే లేచేసింది. ఇంకా ఆమె కూడా చూస్తుందేమో గిఫ్ట్లు, ఆ టయానికి లేచింది. ఇక్కడ చరణ్ చూడండి, మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అన్నీ తీసుకొని వచ్చి. చరణ్ వచ్చేసి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఇవన్నీ ఓపెన్ చేయడానికి. వచ్చిన గిఫ్ట్లు అన్నీ అయితే ఒక రూమ్లో పెట్టాము, అవన్నీ తీసుకొని వస్తున్నాము. ఫస్ట్ టైం కన్నా మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంతకు ముందు కూడా వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను, పిల్లల పుట్టెంటికలకి సంబంధించిన వీడియోస్ అన్నీ, అవి కూడా చూసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేస్తూనే ఉంటాము. ఇంకా అన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా కూర్చుంటున్నాము ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ చూపిస్తాము. చరణ్కి అద్వితాకి వచ్చిన గిఫ్ట్లు. ఈ ఖజానా బ్యాగ్లో వచ్చేసి అద్వితాకి వాళ్ళ అమ్మమ్మ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చారు. పెంచలకొండలో వేసాం కదా, ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది, కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇంకా పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని వాళ్ళు ముందుగానే పెద్దవే తీసుకొని వచ్చారు. అవైతే వేసుకుంటా ఉంది అద్విత. కొంచెం బంగారు పిచ్చిదే అని చెప్పొచ్చు, మేము ఏం వేసుకున్నా పిక్తా ఉంటుంది నాకు వే అన్నట్టుగా. తర్వాత వచ్చేసి చరణ్కి వచ్చిన బ్రేస్లెట్. ఇది వచ్చేసి మా పెద్దత్త అయితే చరణ్కి గిఫ్ట్ చేసింది. డిజైన్ అయితే చాలా బాగుంది, చరణ్కి కరెక్ట్ సైజ్ అనమాట. ఇంకా హుక్స్ కూడా ఉన్నాయి, మనము కొంచెం టైట్ చేసుకోవచ్చు, లూజ్ కానీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చిన్నది వచ్చేసి బహ్రెయిన్ నుండి చైన్ అయితే తీసుకొని వచ్చింది అద్వితాకి గిఫ్ట్గా. ఇంకా ఇది వచ్చేసి చరణ్కి రింగ్ అయితే తీసుకొచ్చారు సిద్ధవటం నుంచి మా పెద్దమ్మ వాళ్ళు. అవే గోల్డ్ ఐటమ్స్ అయితే ఇంకా పిల్లలకి వచ్చినవి. ఇప్పుడైతే గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి కొన్నిటికైతే పేరున్నాయి, కొన్నిటికైతే పేరు లేదు. పేర్లు ఉన్నటివి చెప్పి మిగతాటి పేరు చెప్పకుండా అంటే వాళ్ళు చూసిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మా పేరు తెలియదా చెప్పలేదు అన్నట్టు. కొన్నిటికే నేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందుకనేసి నేమ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా అలానే చూపించేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి కప్ సెట్ వచ్చింది. ఒక 4 కప్స్ 2 బౌల్స్ లాగా అయితే వచ్చాయి. సెట్ చాలా బాగుంది. ఇంకా వచ్చిన వాళ్ళైతే ఏదో ఒకటి అయితే తీసుకొనే వచ్చారు. పిల్లలకి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి భోజనం చేసిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా దాంతోపాటు గిఫ్ట్లు కూడా తీసుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మా వాళ్ళలో చాలామంది. ఇంకా వాళ్ళందరూ కూడా వీడియోస్ చూస్తారంటారని చెప్పి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పేశాను నేను. ఇంక ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సెట్, మొత్తం 4 బౌల్స్ వచ్చేసి లీఫ్ లాగా అయితే వచ్చింది, మధ్యలో ఒక బౌలు. చాలా బాగుంది. ఇది కూడా కొన్నిటికే నేమ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేమ్స్ ఏం మెన్షన్ చేయడం లేదు. ఇంకా మనం కూడా ఎవరన్నా చెప్తే మనం కూడా గిఫ్ట్లే తీసుకెళ్తాం కదా, ఇంకా వాళ్ళు అలాగే తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి చరణ్ హడావుడి అంతా ఇంత లేదు, అరుస్తానే ఉన్నాడు. నార్మల్గా అయితే ఒరిజినల్ వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాము, కానీ వీళ్ళ వాయిస్ ఎక్కువైపోయిందనమాట. కొంచెం కూడా ప్రొఫెషనల్గానే లేదు ఈ వీడియో. అందుకని చెప్పేసి నేను వాయిస్ మొత్తం డిలీట్ చేసేసి ఒరిజినల్ది ఇక నార్మల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను.
ఇంకా గిఫ్ట్స్ అయితే ఇది లాస్ట్ గిఫ్ట్ అనమాట. ఇంకా నార్మల్గా క్లాత్స్ అయితే వచ్చాయి పిల్లలకి బట్టలు. ఇంకా అద్విత చూడండి పేపర్ తీసుకొని ఆడుకుంటుంది ఒక సైడు. ఈ గౌన్ చూడండి ఎంత బాగుందో. బట్టలు అయితే దండిగానే వచ్చాయి పిల్లలిద్దరికైతే. ఇప్పటి నుంచి అయితే అన్ని క్లాత్సే ఉంటాయి పిల్లల బట్టలు. కొంతమంది అయితే కొంచెం కరెక్ట్ సైజే తీసుకొని వచ్చారు, కొంతమంది కొంచెం పెద్దవి తీసుకొని వచ్చారు. అవి ఫ్యూచర్లో కూడా పనికొస్తాయి పిల్లలకైతే. తీసుకొని వచ్చిన డ్రెస్సులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి చరణ్కి ఇంకా అద్వితాకి అయితే వచ్చాయి. ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది అద్వితాకి. దానికి ప్యాంట్ కూడా వచ్చింది చిన్నది. ఇంకా చరణ్కి వచ్చేసి ప్యాంటు షర్టు జీన్స్ ప్యాంట్ అనమాట. ఇది కూడా బాగుంది. ఇంకొచ్చేసి సూట్, ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, చాలా బాగుంది ఈ సూట్ కూడా. ఇంకా అద్వితాకి ఇది ఫ్రాక్ మంచిగా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫ్రాక్ వచ్చేసి కలర్ షైనింగ్గా కూడా ఉంది. ఇప్పుడైతే అద్వితాకి ఇది కొంచెం పెద్దదవుతుంది, ఇంకొద్ది రోజులు పోతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్రాక్ మొత్తము ఫ్లోరల్లో వచ్చింది, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది కూడా కొంచెం పెద్ద అయితే సరిపోతుంది. ఇంక ఇది కూడా చరణ్కి వచ్చిన సూటు. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కరెక్ట్ సైజ్ అనమాట చరణ్కి అయితే. ఇంకా ఇది అయితే స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది అద్వితాకి ఫ్రాక్, చాలా బాగుంది. ఇంకా చరణ్కి అయితే సూట్ లాగైతే వచ్చింది, స్కై బ్లూ అండ్ వైట్ మిక్స్ కలర్, చాలా బాగుంది ఇది కూడా. ఇంకొకటి వచ్చేసి జీన్స్ ప్యాంటు అండ్ షర్టు. ఇంకా ఇది కూడా చాలా బాగుంది ఫ్రాక్ వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి చరణ్కి షర్ట్ ప్యాంటు. కొన్ని కరెక్ట్ సైజు ఉన్నాయి, కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి చరణ్కి. ఇంకా స్కై బ్లూ ఫ్రాక్ చూపిస్తాను కదా మా వదిన, అది నెట్ క్లాత్, చాలా బాగుంది. గోల్ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. వాళ్ళు కూడా మంచిగా చూసే తీసుకొని వస్తారు కదా. ఇంకా ఇది వచ్చేసి చరణ్కి టీ షర్టు అండ్ ప్యాంటు. ఇక్కడ వచ్చేసి అద్విత అన్బాక్సింగ్ చేస్తూ ఉంది, ఒకటైతే ఓపెన్ చేసి చూస్తూ ఉంది. ఇక్కడ మేడం అంతా చూస్తూ ఉంది క్లాత్ పట్టుకొని అట్లా ఇట్లా. ఈ రెండు ఫ్రాక్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా చరణ్కి ప్యాంటు షర్ట్ మళ్ళీ. ఇంకా చరణ్కి అయితే జీన్స్ షార్ట్ లాగైతే వచ్చింది. ఇంకా దానిపైకి టీ షర్ట్ అండ్ కోట్ మోడల్ డ్రెస్సు. ఇంక ఇది వచ్చేసి అద్వితాకి ఫ్రాకు, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా దీంట్లో ఎవరో ఒక జాకెట్ పీస్ కూడా పెట్టారు. ఇంకా పాపకి బాబుకి డ్రెస్ కూడా తీసుకొని వచ్చారు. ఇవైతే నిజంగా పేర్లు తెలియవు, గిఫ్ట్లన్నా పేర్లు తెలుసు కానీ ఇవి తీసుకొని వచ్చి ఇచ్చేసారు. మేము అలా తీసుకొని లోపలైతే పెట్టాము. పేరు ఉంటే మనము పలానా వాళ్ళు తెచ్చినారని గుర్తయితే ఉండు. పేర్లు అయితే ఏం లేవు, గిఫ్ట్లకు మాత్రమే ఉన్నాయి.
ఫ్రాక్ వచ్చేసి చూసేదానికైతే నెట్ లాగా ఉంది కదా, నెట్టే కానీ సాఫ్ట్గా అయితే ఉంది, పిల్లలకైతే కుచ్చుకోకుండా ఉంటుంది కదా, అలా అయితే ఉంది. చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా. ఇప్పుడు మా వదిన తీసే డ్రెస్ వచ్చేసి సేమ్ అలాంటిది అద్విత వేసుకొని ఉంది, అలాంటిదే ఇంకొకటి కూడా వచ్చింది. ఇంకా అద్విత అని ఆ డ్రెస్ని పక్కన పక్కన పెట్టి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాము. అద్విత అసలు అయితే కోఆపరేట్ చేయలేదు. అద్వితకైతే ఒక బ్యాగ్ వేసి పక్కన కూర్చోబెట్టాం కదా, ఇంకా బ్యాగుని చూస్తానే ఉంది అద్విత. ఇంక ఇవేనండి పాపకి బాబుకి వచ్చిన గిఫ్ట్లు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మే 30 అయితే మా అన్న వదినది మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. లలితామ్మ గుడికి అయితే వెళ్ళాము. ఎలా సెలబ్రేట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.